అంటే సౌత్ ఇండస్ట్రీ అనేది చాలా పీక్ స్టేజ్లో ఉంది, అద్భుతమైన కంటెంట్ సినిమాలు మనం చేస్తూ ఉన్నాం. బట్ కానీ నార్త్ ఎందుకు ఒక చిన్న చూపు అనేది మన హీరోల మీద కానీ ఇంత పెద్ద హిట్లు ఇస్తున్నా సరే ఎప్పటికప్పుడు అవకాశం ఉన్నప్పుడల్లా ఒక చిన్న చూపు చూపిస్తున్నారు. లేటెస్ట్గా ప్రభాస్ గారి మీద ఒక ఎవరో ఏదో మాట్లాడుతూనే ఉంటారమ్మా. ఇప్పుడు ఎలా ఉంటుంది, నువ్వే చెప్తున్నావు సౌత్ టాప్లో ఉందని. ఉందిగా, ప్రపంచం అంతా తెలుసది. ఎవరో ఒకరన్నా దానికి మనం ఎందుకు ఆలోచించాలి? నో, ఇన్ఫాక్ట్ నాకు తెలిసి మీరు చెప్తున్న వ్యక్తికి లైఫ్లో బిగ్గెస్ట్ పబ్లిసిటీ ఐ థింక్ నాకు ఇప్పుడే జరిగింది అనుకుంటా. దానికి మీరు అన్నెసెసరీ యువర్ గ్లోరిఫైయింగ్ అండ్ అన్ఇంపార్టెంట్ మ్యాటర్ కాబట్టి దానికి నేనే నిదర్శనం. నా మీద రాళ్ళు పడుతుంటాయి. ఎందుకు పడతాయి? పనులు ఉన్నాయంట నా దగ్గర, పడతాయి. సో ఇది కూడా అంతే. ప్రభాస్ అంటేనే కదా వాళ్ళు హైలైట్ అయ్యేది. సార్ నానిగారు విరాట్ సార్ ట్రైలర్ చాలా బాగుంది, కమర్షియల్గా చాలా బాగుంది. థ్యాంక్ యూ. హీరోయిన్తో సెకండ్ మూవీ, ప్రొడ్యూసర్తో సెకండ్ మూవీ, డైరెక్టర్తో సెకండ్ మూవీ. మేము లాస్ట్ మీ 4 years నుంచి మీ కెరియర్ చూస్తే ఎవ్రీ ఇయర్ 2 movies వస్తూ ఉన్నాయి. కానీ 20 year మాత్రం ఒకటే మూవీ, ఒక్క మూవీతోటి ఆగిపోతుంది. మీతో సినిమా చేయడం కాదు, దిల్రాజు గారు, దాని గారు సంవత్సరం 2 సినిమాలు దిగారు. మీరు కూడా అంత డేట్ లేవు గారు. ఈ సంవత్సరం ఒక్క సినిమాని చేయడానికి కారణం ఏంటంటే నేను ప్రతి సంవత్సరం 2 సినిమాలు చేస్తానంటే ఈ సంవత్సరం కూడా చేశాను. రిలీజ్ ఒకటే అవుతుంది అంతే. ఎందుకంటే డిసెంబర్లో హాయ్ నాన్న రిలీజ్ అవ్వటం వల్ల మధ్యలో వచ్చి ఇది పడింది. అండ్ ఇయర్ ఎండ్ దాటిన తర్వాత వచ్చే ఇయర్లో మళ్ళీ బిగినింగ్లో ఇంకో సినిమా రిలీజ్ ఉంటుంది. సో చేయటం 2 సినిమాలే. బట్ అప్పుడప్పుడు ఆ టైమింగ్ వల్ల కుదరకపోవచ్చు, ఒక సినిమాని రిలీజ్ అవ్వచ్చు. అంటే థియేటర్స్కి రావట్లేదు ఆడియన్స్ అని రాజు గారు అడుగుతున్నారు. గ్యారంటీ. ఫ్యామిలీ హీరో సంవత్సరం 2 కాదు 3 సినిమాలు చేస్తేనే ఎక్కువ మంది థియేటర్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఓటీటీ దగ్గర మీరు కూడా ఒక్కొక్కటి రిలీజ్ చేస్తూ ఉంటే ఇబ్బంది ఎక్కువ అవుతుంది. నా సైడ్ నుంచి 2 ప్రామిస్ అండి ప్రతి ఇయర్. రాంబాబు గారు, మారుతాయమ్మా మారుతాయి, ఆ రోజులు కూడా వస్తున్నాయి, మారుతాయి, మారాలి, రావాలని ప్రొడ్యూసర్స్ అందరు రియలైజ్ అయ్యారు. మా అందరికి ఏం తప్పు చేసాము, ఎక్కడ దెబ్బ పడుతుంది, ఆలోచనలు స్టార్ట్ అయ్యాయి. షార్ట్లీ మళ్ళీ జనాలు థియేటర్లోనే సినిమాలు చూస్తారు. థ్యాంక్ యూ. యా నానిగారు ఇక్కడ. My love for nutritious food choices, healthy lifestyles, and helping people cultivate these changes in their daily lives motivates me. I've explored a few options, but Sun Institute is the obvious choice for my journey. Sun International, Hyderabad, Visakhapatnam.